కొంచెం దెబ్బతింటుంది అని. సార్ యా సార్ మీడియాపై దాడులు, అసభ్య తంబులు, అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఏం జరుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. నిన్న మొన్న హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మహా టీవీ మీద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎవరు అన్నారు, బిఎస్ఆర్వి వాళ్ళు వెళ్ళి దాడి చేశారు. కొంత కారు బద్దలు కొట్టడం, ఇట్లాంటి కారు అంటే కారు అద్దాలు. ఆ తర్వాత వాళ్ళ ఎండి ఆ వంశీ మాట్లాడారు. ఇదంతా అయింది కొంచెం ఉద్రిక్తత. నిన్నంతా వాళ్ళు రౌండ్ టేబుల్ అన్నారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. ఇదంతా బాగుంది. అందరూ పూర్తిగా దాడి అనేది తప్పు, ధ్వంసం తప్పు అని ఖండించారు. ఆఖరకు ఎవరి కోసం అని కేటీఆర్ పేరు చెప్తున్నారో కేటీఆర్ కూడా అప్పుడే భౌతిక దాడులు సమర్థనీయం కాదు అనే వ్యాఖ్య ఆయన పెట్టారు. కాబట్టి దాడులు సమర్థనీయం కాదని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. అందులో 13 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు వెళ్ళి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఆయన బెయిల్ ఇచ్చి పంపించారు. సో అదొక భాగం. దాడులు అనేవి ఎప్పుడు తప్పే. కానీ అదే సమయంలో మీడియాకి సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు అనివార్యంగా సాక్షి ఒకటి, రెండోది తెలంగాణ ఆంధ్ర ఒకటి, మళ్ళీ ఈ డైమెన్షన్స్ అని ఇప్పుడు ఒకరి మీద అసభ్యమైన ఇది పెట్టారు, మీరు ఆగ్రహించారు, వెళ్ళారు, దాడి మంచిది కాదు, అది ఒక భాగం. కానీ దీన్ని ఎక్కడికెక్కడికో తీసిపోతున్న ఒక పరిస్థితి మాత్రం హెచ్చరికలు ఇప్పుడు ఇందాక నేను వస్తుంటే మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బయట కూడా ఉన్నది, ఒకసారి తీయండి అమ్మా పీసీఆర్ తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అన్న దాని మీద ఇది ట్యాపింగ్ అనేది భారీగా జరిగింది, విస్తృతంగా అన్నారు. అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, దుర్వినియోగం ఉంది, ఆ విషయం మీద ఒక సిట్ వేశారు, అది విచారిస్తుంది. కానీ దాంట్లో వాళ్ళో లేదా ప్రభుత్వ పెద్దలో చెప్పడం కాకుండా వీళ్ళు అదిగో బయట వినండి సార్, బయట ప్లే చేయండి. న్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేస్తారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏదో అవాకులు చెవాకులు వెళ్తున్నారు. పెట్టుకుంటారా మాతో మీరు? రాజకీయ పార్టీలుగా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరు తిండి తింటున్నారు? మీకు మీ మనవాళ్ళు ఏమనుకుంటే ఇతరులు ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు రావా? మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళీ కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమవుతుంది? ఉంటారా? ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది నీది మీడియానా? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్. చెప్తాం తప్పకుండా, అందరి సంగతి చెప్తాం, ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్ లో పనిపడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలో వేయిస్తాం. మహా న్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేస్తారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏదో అవాకులు చెవాకులు వెళ్తున్నారు. సో వర్మ దాడులు తప్పు, ప్రజాస్వామ్యంలో దాడులు కేటీఆర్ చెప్పాక ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకి ఇంకా రెండో దాని మీద అసలు వీళ్ళు కేటీఆర్ పేరు చెప్పారు, ఆయనే చెప్పాడు. రెండోది మీడియా పార్టీ ఏంటి? ఇప్పుడు మన సాక్షి అంటున్నారు కాబట్టి చాలామంది వెంటనే సాక్షి మీద దాడులు ఏమయ్యారు, సాక్షి మీద దాడులు మీకు నేను ఖండించలేదా? ఇప్పుడు ఇందులో ఎన్ని ఉంటాయి చెప్పండి. నేనే కదా, ఎవరైనా కానీ ఎవరి మీదైనా దౌర్జన్యం, దాడులు అని ఎవరైనా ఖండిస్తారు. కానీ రెండో వైపు కూడా చూడాలి కదా. సాక్షిలో ఆ విధమైన వ్యాఖ్యలు వచ్చి ఉండకూడదు. ఆయన ఇంకా జైల్లోనే ఉన్నాడు కదా. కాబట్టి వ్యాఖ్యలు, తంబులు మరీ ముఖ్యంగా. ఇప్పుడు ఎలాగో రభస జరిగింది కాబట్టి నేను ఒకటి చూపిస్తాను. రాసలీలలు రాత్రిళ్ళు, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు. సార్ రాసలీలలు రాత్రిళ్ళు చూసే అవకాశం ఏ ఛానల్కైనా దొరుకుతుందండి? తంబిది ఇంకా ఉంది. నేను ఇంకా మీడియా వాడిని కాబట్టి నేను చూపించట్లేదు, కానీ నేను చదువుతున్నా. రాసలీలలు రాత్రిళ్ళు, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు, ఇటువంటివి బ్లూ పత్రికలు ఇదివరకు ఉండేవి కొన్ని. అది చాలా చెడ్డ పత్రికలు, బూతులు రాసేవాళ్ళు, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ వాళ్ళు, అటువంటి వాళ్ళు చేసి ఈ పనులు పెట్టాల్సినంత అవసరము మీడియాకి ఎందుకు వచ్చింది అసలు? ఇంకో మాట కూడా వీళ్ళు మర్చిపోతున్నారా? సాక్షాత్తు రాష్ట్ర మంత్రి గారే కేటీఆర్ మీదనే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే, ఒక సినీ నటికి సంబంధించి దాని మీద పరువు నష్టం కేసేస్తే కోర్టు కూడా అక్షింతలేసి దాని మీద చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది కదా. ఇంతకాలం అయిన తర్వాత ట్యాపింగ్ మీద మాట్లాడండి, ఎవరు కాదన్నారు? లేదు, మీ దగ్గర అధికారిక సమాచారం ఉంటే వెళ్ళి సిట్టుకు చెప్పండి, దాన్ని మేము ఇలా ఇచ్చామని ప్రకటించండి. ఇది ఒక్కటే నేను చదివి వినిపించింది. ఈ రాసలీలల గురించి పైగా మాట్లాడినట్టు దానికి
సీన్స్ క్రియేట్ చేసి ఇట్లాంటివన్నీ ఇదే మీడియా పని కాదండి. మీడియా పని ప్రజల హక్కులను కాపాడము, ప్రజల ప్రయోజనాలు కాపాడటము, అది కూడా ఒక పరిధిలో చట్టపరిధిలో చేయటము తప్ప అది ఎవరి మీద మాట్లాడినా అంతకుముందు మాట్లాడినప్పుడు అమరావతి మహిళలు వాళ్ళది దెబ్బతింది అన్న పద్ధతిలో అప్పుడు ఒక స్పందన వచ్చింది, రియాక్షన్ వచ్చింది, అది సరికాదని. కానీ అప్పుడు కూడా దాడులు సరికాదు, ఇప్పుడు కూడా దాడులు ఒకే తప్పే. కానీ అలా అనే ఈ రాసలీలల తమ్ములు ఏంటండి? అది పర్మిటెడా ఎవరి మీదైనా ఏదైనా? ఇప్పుడు ప్రైవసీ అసలు ట్యాపింగ్ మీద విచారణ ఎందుకు జరుపుతున్నారు వర్మ? అవును, నేను ఈ విషయం మా బేసిక్ ఇది. ట్యాపింగ్ మీద విచారణ జరిపేదే ప్రైవసీకి భంగం కలిగించినందుకు. ప్రభుత్వం ప్రైవసీకి భంగం కలిగించిందనే ట్యాపింగ్ విచారణ జరుపుతుంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు ట్యాపింగ్ ఇలాంటి తమ్ములు పెట్టి ఇది ప్రైవసీకి భంగం కదా. కాబట్టి ఎక్కడ ప్రజా ప్రయోజనం ఉందో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో, ఎక్కడ రాజకీయాలు ఉన్నాయో ఆ విషయాల మీద మీరు ఎంత తీవ్రంగా మాట్లాడవచ్చు, చేయొచ్చు. కానీ వ్యక్తుల మీద, వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద ఏదో ముద్రలు వేసే విధంగా చేయటం. రెండవది ప్రతి కేసు, ప్రతి వార్త ఒక కుటుంబంతోనూ అనేక మందితో ముడిపడి ఉంటుంది కదా. సో మహిళలనే కాదు, అసలు కుటుంబాలు, సామాజిక జీవితం ఏమైపోయేటట్టు ఐఏఎస్ ఆఫీసర్లు, సినిమా తారలు వాళ్ళందరూ మనుషులు కదా. రాజకీయ నాయకులు అది కూడా అధికార విధుల్లో వచ్చేస్తే వేరే విషయం, వాళ్ళకు కూడా వేరే జీవితాలు ఉంటాయి కదా. కాబట్టి నేను అంటున్నాను, మీడియా కోణం నుంచి దీన్ని పూర్తిగా ఈ ధోరణి అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇటువంటివి ఉండకూడదు. మీరు రాజకీయ విమర్శలు చేయండి, చట్టబద్ధమైనవి చేయండి, దీనికి రీజనల్ కలర్ ఇవ్వకండి అని కూడా నేను చెప్తున్నాను. దీనికి ఆంధ్ర, తెలంగాణ ఏం లేదు, అక్కడ జరిగాయి ఇట్లాంటివి, జాతీయ స్థాయిలో కూడా జరిగాయి. పైగా ఇవేవి ఈరోజు రాలేదు కదా. నేను 2009 ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఏర్పడినప్పుడు ఐ వెంకటరావు గారి కాలం నుంచి చూస్తున్నవాడిని, మాట్లాడుతున్నవాడిని. కాబట్టి ఈ మూడవది కూడా దీని ఏదో రాజకీయ ప్రయోజనాల వైపు ఆంధ్ర తెలంగాణ సమస్యలాగా చూడటం కూడా సరైనది కాదు. తప్పకుండా ఎవరు నేర్చుకోవాల్సిన పాఠాలు వాళ్ళు నేర్చుకొని, నా ఉద్దేశంలో ప్రభుత్వం కూడా, సిట్ కూడా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టులు కూడా తగినవి చేయాల్సిన అవసరం ఉంది. స్వీయ నియంత్రణ, స్వీయ పరిమితులు కూడా మీడియా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవతరాడైతే తిడితే ఓకే, ఒరులేవి ఎనరించిన అప్రియముగా తన మనంబునకు తానగానే ఒక పద్యం. ఇతరులు ఏం చేస్తే మీకు కష్టం కలుగుతుందో అది మీరు ఇతరులకు చేయకూడదు. ఈ పద్యం ఆంధ్రపత్రిక ఉన్ననాళ్ళు పైన వేసుకునేవాళ్ళు. మేము అంటేనేమో ఒప్పు, మీరంటే తప్పు అంటే కుదరదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇప్పుడు కేటీఆర్ మీద చర్చ ప్రధానంగా జరుగుతుంది, కానీ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళ మీద అంతకుముందు కొన్ని రేవంత్ మీద కూడా ఇటువంటివి రాలేదని మనం ఏం చెప్పలేం. ఇప్పుడు ఆ పరిశోధన ఇప్పుడు అనవసరం, బూతులు ఎవరెవరి మీద ఎవరెవరు ఏమేమి రాశారు ఆ పరిశోధన అనవసరం. కానీ వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబాల పరంగా వెళ్ళి బూతులను లేకపోతే దుష్ప్రచారాలను బలపరచడం మటుకు సరికాదు. ఆధారాలు ఉంటే చట్టబద్ధంగా రాజకీయంగా పోరాడచ్చు. సార్, విజయసాయి రెడ్డి రిటర్న్స్ తదుపరి